దీంట్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? ఇదంతా నమ్మచ్చా సూర్య? నా డైలాగ్ ఏంటి? ఆపు, బర్రె భరతనాట్యం చేసినట్టుంది. అమ్మ డాన్స్ అక్కడ నేర్చుకుందా నాన్న? గేదెను పాలు పిండడానికి వెళ్ళినప్పుడు అది ఇవ్వకుండా ఎగురుద్ది కదా, అది చూసి నేర్చుకుంది. ఏంటి నోరు లేస్తుంది? నోరు తెరిస్తే నోరు లేవక నాగార్జున సాగర్ డోర్ లేస్తాడా అండి? ఇది పెళ్లివారిల్లా? అబ్బే లేదు, ప్రభాసిలు లోపల కృష్ణరాజు గారు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. ఏమైనా వచ్చా అమ్మాయికి? గ్యాస్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం రెండు వచ్చు. మరి వంట ఎవరు చేస్తారు? వీళ్ళ అమ్మ చేస్తది. ఇంకేమొచ్చు? పాలు తేవటం, కాఫీ పొడి తేవటం. మరి కాఫీ ఎవరు చేస్తారు? వాళ్ళ అమ్మ చేస్తది. కాపురం ఇది చేస్తే నేను దాంతో చేయాలి. పులి నుంచి జింక తప్పించుకోవచ్చు, పాము నుంచి కప్ప తప్పించుకోవచ్చు, కానీ సచిన్ హెగడే నుంచి ఒక క్రిమినల్ కూడా తప్పించుకోలేడు. సార్ 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 శ్రీనగర్ కాలంలో మడ్డ జరిగింది సార్. పదా ఏంటి షిట్ అన్నావు? శవాన్ని చూసినప్పుడు సినిమాలో అలాగే అంటారు కదా సార్. ఇది దారుణమైన హత్య సార్. ఇది హత్య కాదు, మరి ఫుల్ గా తాగి కిక్కులో వాడికి వాడి పొడుచుకొని చచ్చాడు. ఇది ఆత్మహత్య అని మీరెలా చెప్పగలరు? నేను శవం ఎక్స్ప్రెషన్ ని బట్టి హత్యో ఆత్మహత్య చెప్పగలను. అదేలా సార్? వీడు ఫుల్ గా తాగాడు, బతికితే ఏంటి పోతే అంటే బొంగుల జీవితం కసక్క తాగి అలా ఎక్స్ప్రెషన్ పెడితే వాడికి వాడు చచ్చినట్టు. పెళ్ళాం పెట్టే టార్చర్లకి చచ్చాడు అనుకో, ఇలా నాలుక బయట పెట్టి చచ్చినట్టు. నాలుగు పెట్టి ఎందుకు చచ్చిపోతారు సార్? నాలుకతో చూసే రుచులే చూడరా, ఆడదాని రుచులు చూడకురా అని అందరికి చెప్పి ఇలా నాలుక బయట పెట్టి ఎక్స్ప్రెషన్ తో చేస్తాడు కాబట్టి. మరి లైవ్ ఫెయిల్ అయినాడు ఏ ఎక్స్ప్రెషన్ తో చచ్చిపోతాడు సార్? వాడి ఎక్స్ప్రెషన్ లేకుండానే చేస్తాడు. ఎందుకు సార్? ఉన్న ఎక్స్ప్రెషన్లన్నీ దాని దగ్గర పెట్టేసి వాడి దగ్గర ఏముంటుంది పెట్టడానికి? కాఫీ. ఇక్కడ మొగుడు ఒకడు ఉన్నాడు, ఆడి కాఫీ అని తెలీదా? మొగుడు కూడా ఉంటాడు, అర్థమైందా? మొగుడు కాఫీ అడుగుతుంటే ఆడి కాఫీ ఇవ్వకుండా ఏదో పని చేస్తావు కదా. మీ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడతా నాకు వస్తుంది. హలో హలో బాబు, చెప్పు బాబు. ఏం చేస్తున్నారు? మీ అత్తయ్య కాఫీ పెడుతున్నా. అత్తయ్య ఏం చేస్తుంది? అత్తయ్య రెస్ట్ తీసుకుంటుంది బాబు. అత్తయ్య రెస్ట్ తీసుకుంటే మీరు ఊరుకుంటున్నారా? నేను ఎందుకు ఊరుకుంటాను బాబు? ఏం చేస్తున్నారు? నువ్వు నాకు ఎలా ఫోన్ చేసావు, నేను మా మామయ్యకి ఎలా చేస్తాను కాదు. మీరు ఏం చేస్తారో తెలియదు. నెల తిరిగే లోపు ఇంటి పని వంట పని అన్ని నేర్పించాలి. నేను నేర్పించాను రెడీ, నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, నేర్పించేస్తా.